ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈ జూలై నెల కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? కుంభరాశి వారు ఏ గ్రహాలు వారికి అనుగ్రహంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వారికి వ్యతిరేకతను చూపిస్తూ ఉన్నాయి, వీరు ఏ దేవతా దర్శనం చేసుకుంటే మంచిది, లేదా ఏ దేవతా అనుగ్రహం వలన మీరు మీ పడిన కష్టాలన్నీ కూడా గట్టునెక్కించగలరు, అవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి ఈ జూలై నెల ఈ కుంభరాశి వారికి గ్రహ సంచారం బాగుంటుంది. అన్ని రంగాల వారికి అందరికీ కూడాను లాభదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి అన్నింట్లో కూడా విజయం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కాస్త సంతృప్తికరంగానే ఉంటాయి. ధైర్యంతో అన్ని పనులు ప్రత్యేకంగా మీరు చేస్తారు. వాహన సౌఖ్యం కూడా కనబడుతూ ఉంది. వాహనాలు కొనే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది కాబట్టి మీరు అడ్వాన్సులు గట్రా ఇచ్చేసుకోవచ్చు. వెహికల్స్కు అడ్వాన్సులు ఇచ్చేసి కొత్త వాహనాలు కూడా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. అంతేకాకుండా సంతానం వల్ల మీరు సంతోషాలను పొందుతారు. నూతన రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తారు. చేయు కృషి యందు కూడా అభివృద్ధి లభిస్తుంది. పైగా మీరు చేసే వ్యాపారాలు క్రయ విక్రయాల వలన అధికంగా లాభాలను చేకూరుతుంది. పెద్ద పదవుల్లో ఉన్నవారి వలన ఉపకారాలను పొందుతారు. శాస్త్ర సంబంధమైన చర్చల్లో మీరు ఎక్కువగా పాల్గొంటారు. గ్రహ సంచారమందు 12 నుండి అర్ధాష్టమైన కుజుడు పంచమములో పూర్వార్ధమున క్రియ విఘ్నములు ఉంటాయి కాబట్టి చిన్న పనైనా కానీ పెద్ద జాగ్రత్తలు తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. ఏం పర్వాలేదు, ఇది చిన్న వస్తువే కదా, ఇది చిన్న పనే కదా అనుకుంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాగ్వాదాలకు దూరముగా ఉండాలి. ఎవరితో పడితే వారితో మీరు గొడవ పడకుండా ఉంటే చాలా మంచిది. అందరి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగవు. మిత్రుల సహాయ సహకారాలు మీకు బ్రహ్మాండముగా అందుతాయి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ ప్రయత్నంలో కాస్త ఇంకా ఎక్కువగా కష్టపడితే మాత్రం తద్వారా మీరు ఖచ్చితమైన నిర్దిష్టమైన లాభాలను పొందవచ్చును. మీరు చాలా ఎక్కువగా పని చేయాలి. అప్పుడు మీకు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆసక్తితో కొత్త నైపుణ్యం చేరుస్తారు. కొత్తగా ఉండే కార్యక్రమాలను మీరు చేపడతారు. కాబట్టి దానిలో ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కుంభరాశి వారికి కెరీర్ పరంగా చూస్తే మాత్రం ఉద్యోగం చేస్తున్న వారికి నెల ప్రారంభంలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 10వ ఇంట్లో కుజుడు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి మీ సహపాఠి ఉద్యోగులతో మీకు మద్దతుదారుగా ఉంటాడు. వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి మీరు మీ సహ ఉద్యోగులతోటి కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు వారు ఒకటే అన్నట్టుగా ఉంటే వారితో మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. వారి సహాయ సహకారాల వలన మీరు ఉద్యోగం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు చేసుకోవచ్చు. విద్యార్థుల విషయానికే వస్తే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మరియు శుక్రుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి తద్వారా మీరు మంచి విద్యను లబ్ధి పొందుతారు. విద్యను సంపూర్ణంగా పూర్తి చేస్తారు. పిల్లలకి ఏదైనా ఎగ్జామ్స్లో మిగిలిపోయినట్టు ఉంటాయి సబ్జెక్టులు, అవి కూడా ఈ నెల మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. విద్యారంగంలో కొత్త విషయాలను నేర్చుకోండి. తద్వారా మీరు ఎక్కువగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. ఇది మీకు కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి మీ కెరీర్లో ఇది చాలా ముఖ్యమైన సందర్భములు, సమయం కూడాను. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదవండి. తద్వారా మీరు ఎలాంటి స్థానాన్ని పొందాలనుకుంటున్నారో అలాంటి స్థానాన్ని మీరు పొందగలుగుతారు. ఈ నెల కుటుంబ విషయం పరంగా ఆలోచిస్తే మాత్రం కాస్త ఆనుకూలంగా ఉందనే చెప్పాలి. అయినా మీరు మాట్లాడేటప్పుడు కాస్త శ్రద్ధ వహించి మాట్లాడాలి. ఎందుకంటే 2వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు ఏదైనా మాట్లాడగలిగితే వ్యక్తిగతంగా మారే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. వారు మళ్ళీ ఏదైనా నొచ్చుకుంటే తద్వారా మీరు దాని వలన ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. పైగా మీరు మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు మీ మాటలను వ్యతిరేకంగా కూడా తీసుకుంటారు. కాబట్టి మీ మాటల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇతరుల గురించి మంచిగా ఆలోచించి స్వచ్ఛమైన మనసుతో మీరు ఇతరులతో మంచి మాట్లాడడం దీని కారణంగా మీ అందరికీ ఇష్టమైన వారిగా ఉంటారు. ఒక్కొక్కసారి కుంభరాశి వారికి ఈ మాసం ఆర్థిక పరిస్థితి విషయం వస్తే నెల ప్రారంభంలో కాస్త అనుకూలంగా ఉంటుంది. 11వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏదైనా
కదిలే మరియు స్థిరమైన ఆస్తిని స్వీకరించడంలో మీరు కొనుగోలు చేస్తారు. అంటే వాహనాలు కొంటారు, స్థలాలు కానీ, ఇల్లు కానీ, పొలాలు కానీ అవి కూడా కొనే అవకాశం కనబడుతుంది. దీని కారణంగా ఇంటిలో ప్రతి ఒక్కరు కూడా సంతోషముగా ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మరియు సూర్యుడు శుక్రుడు మీకు జన్మచాట ప్రకారంగా 11వ ఇంట్లో చూస్తున్నాడు కాబట్టి దీని కారణంగా మీ సంపాదనలో పెరుగుదల మరియు మీ రోజువారీ ఆదాయాలు కూడా పెరిగే అవకాశం కనబడుతూ ఉంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా ఈ మాసం వీరికి 2వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల మీరు ఆహారము మరియు అలవాట్లపై శ్రద్ధ వహించాలి, లేదా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి రాశివారు కాస్త బాగానే ఉంది, కాకపోతే నియమ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. మీరు ఏది పడితే అది మాట్లాడి ఎదుటివారిని ఇబ్బంది పెట్టవద్దు. మీరు ఏదైనా మాట్లాడినా కానీ ఎదుటివారు తీసుకునేటట్టుగా కూడా ఉండరు. మీరు మంచి చెప్పినా వారికి అర్థమయ్యే స్థితిలో కూడా వారు ఉండరు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి రాశివారు. అవకాశం ఉంటే ప్రతి శనివారము శనైశ్చర భగవానుడికి శని తైలాభిషేకం చేయించండి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా, శనైశ్చరుడిది శని చాలీసా ఇవన్నీ కూడా మీరు తప్పకుండా పాటిస్తే ఇంకా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు మీ పేరుకు తగ్గట్టుగా మీరు ఉంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు. అందరూ కూడా ఆనందంగా ఉంటూ ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.